వెల్కమ్ బ్యాక్. నా పేరు సతీష్. సూపర్ స్టార్ రజనీకాంత్ హైటెక్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందించిన రోబో చిత్రం మరో వివాదానికి తెరతీసింది. మొన్నటి వరకు ఈ సినిమా తెలుగు హక్కుల విషయంలో కాంట్రవర్సీ చోటు చేసుకుంటే ఇప్పుడు రోబో కథ నాదేనంటూ ప్రముఖ రచయిత విజయార్కి ముందుకొచ్చారు. 2002లో తాను రాసిన మ్యాన్ రోబోలోని కథాంశం, హీరోయిన్ పేరు కూడా శంకర్ రూపొందించిన రోబోలో ఉన్నాయని విజయార్కి ఆరోపిస్తున్నారు. నెట్ లో పొందుపరిచిన ఆ సినిమా విశేషాల నుంచి ఆ విషయాలు తెలుసుకున్నానని చెబుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హైటెక్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందించిన రోబో సినిమా మరో కాంట్రవర్సీకి దారితీసింది. మొన్నటి వరకు ఈ చిత్రం తెలుగు హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకుంటే ఇప్పుడు రోబో కథ నాదేనంటూ ప్రముఖ రచయిత విజయార్కి ముందుకొచ్చారు. 2002లో తాను రాసిన మ్యాన్ రోబోలోని కథాంశం, హీరోయిన్ పేరు కూడా శంకర్ రూపొందించిన రోబోలో చోటు చేసుకున్నాయని విజయార్కి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విజయార్కి సాక్షి స్టూడియోలో ఉన్నారు. విజయార్కితో పాటు మేధో సంపత్తి హక్కుల విశ్లేషకులు విజయ్ కుమార్ గారు కూడా సాక్షి స్టూడియోలో ఉన్నారు. విజయార్కి గారు, ఫస్ట్ రోబో సినిమా మీరు రచించిన నవల ఒకటేనని ఎప్పుడు అనిపించింది? ఆడియో ఫంక్షన్ లో శంకర్ గారు చెప్పారు, హ్యూమన్ ఎమోషన్స్, ఇంటలెక్చువాలిటీ, లవ్ ఇదన్నీ రోబోలో ఉన్నాయని చెప్పారు. రోబో అనేసరికి మామూలుగా పిక్చర్స్ వచ్చే ఒక యంత్రం మాత్రమే నటిస్తుంది. ఈ శంకర్ గారు రూపొందించిన రోబోలో నటించే యంత్రం కాదు, ఇండియన్ స్టైల్ స్టామినా ప్రపంచాన్ని సార్ చెప్పిన రజనీకాంత్ గారు నటిస్తున్నారు. అంటే ఒక హీరో ఒక రోబో పాత్రలో నటించడం అనేది ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చిరంజీవి గారు అదే ఆడియో ఫంక్షన్ లో చెప్పారు. అదే నా నవలలోని కథాంశం. ఒక్కసారి మీరు ఈ 7వ పేజీ చూస్తే అందులో క్లియర్గా మీకు ఒక్కసారి తెలుస్తుంది. ఒక్కసారి మీరు చూడండి, పేజ్ నెంబర్ 7లో. అదే సినిమా పరిభాషలో చెప్పాలంటే ద్విపాత్రాభినయం అంటే ఒక హీరో 2 పాత్రలను పోషించడం, అది ఒక సూపర్ స్టార్ పోషించడం. ఇంతవరకు మనకు తెలుగులో వచ్చిన సినిమాలను మిగతా సినిమాలతో పోల్చుకుంటే లాయర్, డాక్టర్ లాంటి పోషించవచ్చు. కానీ ఒక హీరో యంత్రంలా హీరోలా నటించడం అనేది మొదటిసారి మెగాస్టార్ గారు చెప్పారు. నా నవల్లో పాత్రలు కూడా మొట్టమొదటిసారిగా 2002లో నేను సృష్టించిన పాత్రలో అదే పోలి ఉంది కాబట్టి అది నేను సస్పెక్ట్ చేశాను. దట్ ఫస్ట్ థింగ్. సెకండ్, వెబ్సైట్ లో హీరోయిన్ ఐశ్వర్య పేరు షర్మిల ఇచ్చారు. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, బట్ డొమైన్ మార్కెట్ లో ఉన్న డొమైన్ లో దాంట్లో ఉంది కాబట్టి అందులో షర్మిలి, నా దాంట్లో హీరోయిన్ పేరు షర్మిల. ఒక్కసారి మీరు బ్యాక్ రేపర్ చూస్తే తెలుస్తుంది. సిబిఐ డిప్యూటీ చీఫ్ షర్మిలతో కలిసి ఆపరేషన్ 106 పూర్తయ్యాక సిబిఐ డిప్యూటీ చీఫ్ షర్మిలకు నిజం తెలిసిందే. ఎగ్జాక్ట్. సో ఈ 2 పాత్రలు కాకుండా ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు ఎవరైనా రోబోలో యంత్రాలు సృష్టించారే తప్ప ఇంటలెక్చువాలిటీ, హ్యూమన్ ఇంటలెక్చువాలిటీ, లవ్ ఇలాంటి సృష్టించలేదు. దీనివల్ల నేను నాది కావచ్చు అని సస్పెక్ట్ చేస్తున్నా. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక ప్రొఫెషనల్ రైటర్, ఒక శంకర్ లాంటి వ్యక్తి రోబో సినిమా తీశాక నేను 2002 రాసిన ఈ సినిమాను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నేను మ్యాన్ రోబోని కథ రాశానంటే ఇమీడియట్లీ అతను చెప్పేది అంటే శంకర్ గారు రోబో వస్తుంది కదా అంటారు. సో నా నవల కోమా స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. దయచేసి నా నవలను కోమా స్టేజ్లోకి పంపించకుండా క్లారిఫై చేయమని 11th ఆగస్టు రోజు నేను శంకర్ గారికి, కళానిధి మారన్ గారికి, రజనీకాంత్ గారికి ఈమెయిల్ చేశాను. కేవలం నా నవలను బతికించుకోవడం కోసం మాత్రమే నేను ఈ పని చేస్తాను. ఇది క్లారిఫికేషన్ కోసం మాత్రం చేస్తున్నాను. నేను కాపీని కంప్లైంట్ అని కాదు. దయచేసి క్లారిఫై చేయండి. ఈ సబ్జెక్టు నాది కాదని శంకర్ గారు క్లారిఫై చేస్తే ఇట్స్ సర్టిఫికేట్ ఫర్ మీ. నేను ధైర్యంగా ఏ ప్రొడ్యూసర్కి వెళ్ళి నా సబ్జెక్ట్ని సెలబ్రిటీ చేసుకోగలను. అంటే విజయార్కే గారు, మనం చూసాం మొన్న రోబో సినిమాకు సంబంధించి తెలుగు రైట్స్ విషయంలో ఒక కాంట్రవర్సీ తలెత్తింది. అంటే సినిమాకు ముందు ఇది ఒక పబ్లిక్ స్టంట్ గా కొందరు అభివర్ణించిన సందర్భం కూడా మనం చూసాం. అంటే మీరు కూడా ఇప్పుడు చేస్తుంది కేవలం పబ్లిసిటీ కోసం అని అనుకోవచ్చా, లేదంటే మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు? ఐడెంటిటీ క్రైసిస్ అంటే 30 years గా రైటర్ గా ఉన్నప్పుడు నాకు కానీ శంకర్ గారు కానీ ఎవరికైనా ఐడెంటిటీ క్రైసిస్ ఉండదు నాకు తెలిసి. మరో విషయం ఏంటంటే ఈ పబ్లిసిటీ అంటే ఒక 1 week ఉంటుంది, జనం తర్వాత మర్చిపోతారు. అలా అయితే 30 సంవత్సరాలు నేను చేసేవాడిని. 30 సంవత్సరాలు నా దాదాపు 30 నవలు రాశాను, 600 కథలు రాశాను. ప్రతి సినిమాకి నేను కాంట్రవర్సీ క్రియేట్ చేసేవాడిని. కాంట్రవర్సీ క్రియేట్ చేసే సంవత్సరం ఐడెంటిటీ క్రైసిస్ ఈ రోజు 30 years తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నాకుందని నేను అనుకోవట్లేదు. అంటే విజయ్ కుమార్ గారు, మనం చూస్తున్నాం ఈ మధ్యన గతంలో అంటే మగధీర సినిమాకు సంబంధించి కథ కూడా తాను రాసిన పుస్తకం నుంచి తీశారంటే ఒక రచయిత ఆరోపణలు చేయడం, కాంట్రవర్సీ అవడం జరిగింది. చాలా సినిమాలకి ఇలాంటి కాంట్రవర్సీలు ఎదురవుతూనే ఉన్నాయి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు విజయ్ కుమార్ గారు? అవునండి, కాపీరైట్ చట్టం గురించి అవగాహన పెరిగింది కాబట్టి ముందుకు వచ్చేసి వాళ్ళ కథలు కాపీ చేశారని చెప్పేసి మీడియా ముందు అట్లీస్ట్ కోర్టు దాకా వెళ్ళకపోయినా మీడియా ముందు దాకా వచ్చినా చెప్పగలుగుతున్నారు. కాపీరైట్ వచ్చేసి ఒక నవల్ రాసినప్పుడు కాపీరైట్ బండిల్ ఆఫ్ రైట్స్ అండి. బండిల్ ఆఫ్ రైట్స్ లో రైట్ టు అడాప్టేషన్ అనే ఒక స్పెసిఫిక్ రైట్
నవల్ని మూవీ కింద మార్చగలిగే రైట్ ఆధర్కి మాత్రమే ఉంటుంది. ఆధర్ కానీ ఆధర్ పర్మిషన్తో ఎవరైనా సరే చేయొచ్చు ఆ పని. సో ఇప్పుడు ఈ మ్యాన్ రోబో నవల్ రాసిన విజయార్కే గారు తన నవల్ని సినిమాగా తీయాలంటే తనే తీయాలి, లేదా తను ఆథరైజ్ చేసిన పర్సన్ తీయాలి. ఇప్పుడు శంకర్ గారు తీయడం ఇవన్నీ కూడా తను పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆ అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనమాట. అంటే విజయార్కే గారు మీరు అంటున్నారు, అంటే ఇప్పుడు చాలా మంది రైటర్స్ ఇలాంటి అంశాలను కానీ ఇలాంటి వివాదాస్పద అంశాలు కానీ కొందరు తెరపైకి తేవటం ఇదే విధంగా మీడియా మేనియాలో ఒక విధంగా ప్రచారం పొందొచ్చన్న కాన్సెప్ట్ కొందరు చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అంటే మిమ్మల్ని అక్కడ తప్పుపట్టడం కాదు కానీ అలాంటి సందర్భాలు కూడా మనం ఎదురవుతున్నాయి. అంటే మీరు కూడా ఆ విధంగా చేస్తున్నారని ఒక వాదన కూడా. చిన్న ఉదాహరణ చెప్తా అండి. ఒక పెద్ద స్టార్ నటించే సినిమా అయినా ఒక ఓపెనింగ్స్ 1 వీక్ ఉంటాయి. బాగలేదంటే అట్టర్ ఫ్లాప్ అనే సినిమాలు చాలా ఉన్నాయి, సూపర్ స్టార్స్ కానీ మెగా స్టార్స్ కానీ. అంటే పబ్లిసిటీ 1 వీక్ పనికొస్తుంది. ఒక వారం రోజులు పనికొచ్చే దానికోసం లైఫ్ లాంగ్ ఉండి ఒక 30 years ఉన్న రైటర్ కానీ లైఫ్ లాంగ్ ఉండాల్సిన కమర్షియల్ రైట్ ఏ రైటర్ ఇలాంటి చేయరు. అది 1 వీక్ మాత్రమే. 1 వీక్ కోసం ఎవరు చేయరు, చేయాల్సిన అవసరం ఉండదు. అలా ఉండేదంటే ప్రతి సినిమాకి చేసేవాడిని ప్రతి రైటర్ అలా చేస్తే కోర్టు సంపాదించేవాళ్ళు. కాంట్రవర్సీ క్రియేట్ 1 రోజు క్రియేట్ చేస్తాం అనుకుంటే 200 కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదు. 2 కోట్లు ఖర్చు పెడితే చాలా కాంట్రవర్సీకి. అంటే విజయ్ కుమార్ గారు మీ విధంగా విజయార్కే స్పెషల్గా నా ఉద్దేశం ప్రకారం ఆయన ఐడెంటిటీ క్రైసిస్ ఏం లేదు ఆయనకి. ఆయన ఆల్రెడీ రైటర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. 30+ నవల్స్ పబ్లిష్ అయ్యాయి. మార్కెట్లో ఆయనకి మంచి పేరుంది. హీ కెన్ అబ్టైన్ ద క్లయింట్స్. ఆయన రీడర్స్ ఆయనకున్నారు. ఆయన 600 పైగా కథలు రాశారు. ఇంకో విషయం ఏంటంటే రజనీకాంత్ గారికి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారండి. ఇంక్లూడింగ్ మలేషియా, శ్రీలంక, సింగపూర్, ఈ దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కాపీరైట్ చట్టాలు బర్న్ కన్వెన్షన్, యాజ్ పర్ బర్న్ కన్వెన్షన్ 164 countries are members to the బర్న్ కన్వెన్షన్. సో ఆ బర్న్ కన్వెన్షన్ ప్రకారం ఒక కంట్రీలో పబ్లిష్ అయిన వర్క్ని ఆటోమేటిక్గా 164 countries కూడా ప్రొటెక్ట్ చేస్తుంటాయి అనమాట. సో ఈ మూవీ ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుందో అక్కడెక్కడ ఒకవేళ కాపీ అయితే లీగల్ రికోర్స్ తీసుకునే సదుపాయం విజయార్కే గారికి ఉంది. అంటే విజయార్కే గారు మనం చూస్తాం, మనిషిని పోలిన మనిషి ఉంటారు. అదేవిధంగా ఒక మనిషికి వచ్చిన ఆలోచనలు మరో మనిషి కూడా వచ్చే సందర్భం. అంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేని రోజుల్లో కూడా షేక్స్పియర్ కథలు లాంటివి మనం చూసాం. పింగళ మారన్ ఒక రచయిత, ఆయన కళా పూర్ణోదయంలో రాసిన సందర్భం మనం చూసాం. అంటే మీకు వచ్చిన తరహా ఆలోచనే శంకర్ కు ఎందుకు రాకూడదని అనుకోవాలి? ఖచ్చితంగా వస్తుంది. ఈజ్ ఎ జీనియస్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను శంకర్ గారు రాలేదని చెప్పట్లేదు. బట్ ఇది క్లారిఫై చేసుకుని ఒకే ఐడియా ఇద్దరికి వచ్చినప్పుడు కూడా అందులో షేరింగ్ ఉంటుందండి. ఒక మేధస్ ఇద్దరికి వచ్చిందని చెప్పేసి ఒకరిని నెగ్లెక్ట్ చేయడం ఉండదు కదా. శంకర్ గారికి ఇదే ఐడియా వచ్చింటే సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉంటుంటే తను క్లారిఫై చేయొచ్చు. నేను యాక్సెప్ట్ చేస్తాను, హానర్డ్. ఎందుకంటే ఇండియన్ సినిమా స్టైల్ ని శంకర్ గారు ఎక్కడికో తీసుకెళ్లారు. అదే వచ్చినా కూడా నాకుండే షేర్ అంటే ఒక యాజ్ ఎ రైటర్ గా నాకుండే రైట్స్ నాకుంటాయిగా. అంటే మీరు ఎలాంటి పరిష్కారం ఆశిస్తున్నారు? నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, రైటర్ గా నా వృత్తి రాయడం, నేను రాసిన రచనను అమ్ముకోవాలి. ఒక శంకర్ లాంటి వ్యక్తి సినిమా తీసిన తర్వాత ఈ సబ్జెక్టు కోమాలోకి వెళ్ళిపోయింది. నథింగ్ బట్ కోమా స్టేజ్, ఎవరు చూడరు కథ. అది ఒక్కసారి క్లారిఫై చేసి విజయార్కే గారు ఈ కథ మీది కాదు మా కథ అని చెప్పగలిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ. అది నాకు ఒక సర్టిఫికేట్. నేను అందరు చెప్తాను ఇండస్ట్రీలో శంకర్ గారి కథకు నాకు సంబంధం లేదని చెప్పి నేను నా కథను నేను అమ్ముకోగలను. లేదా ఇదే కథ అయితే నాకు రావాల్సిన రైట్స్ నాకు కావాలి. అంటే విజయ్ కుమార్ గారు మనం ఈ మధ్యన చూస్తున్న ప్రతి పరిణామం కేవలం తెలుగు సినిమాలే కాదు, అటు బాలీవుడ్ సినిమాల్లో కూడా 3 Idiots కూడా మనం అది సృష్టించిన కాంట్రవర్సీ. ఒక రచయిత ఇది తన నవలని దీన్ని ఈ విధంగా సినిమా తీశారనేది ఆ కాంట్రవర్సీ కూడా సద్దుమరిగినప్పటికీ కూడా సినిమా నిర్మాతల నుంచి సరైన సమాధానం లేని పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆలోచనలు కొందరు డైరెక్టర్లు సృజనాత్మకంగా ఆలోచన చేస్తారంటారు. అంటే డైరెక్టర్లు కూడా అలాంటి ఆలోచనలు రావచ్చు కదా. ఒకటండి, ఆలోచనకి ఐడియాకి కాపీరైట్ చట్టం ప్రొటెక్షన్ ఇవ్వదు. మనం రాసిన ఎక్స్ప్రెషన్కి ఇస్తుంది. రామాయణం చాలా మంది రాశారు. రామాయణ స్టోరీ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు డిఫరెంట్ యాంగిల్లో రాశారు, డిఫరెంట్ వేగా తీశారు. సో ఆ స్టోరీకి అనేది ప్రొటెక్షన్ ఉండదండి. మీకు ఆ కాన్సెప్ట్ ఐడియాకి ప్రొటెక్షన్ ఉండదు. ఆ కూర్పు, ఆ అట్మాస్ఫియర్, ఆ నవల్లో రన్ అవుతున్న అట్మాస్ఫియర్ దానికి ఇస్తారు. ఈ మ్యాన్ రోబోది కూడా విజయార్కే గారు ఎక్స్ప్రెస్ చేసే సస్పిషన్ ఏంటంటే తను రాసిన విధంగానే శంకర్ గారు మూవీ తీశారని చెప్పేసి ఆ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలా అనుమానం వ్యక్తం చేసినప్పుడు ప్రొడ్యూసర్కి ఆయనకి ఎవ్రీ రైట్, హీ హ్యాజ్ ఎవ్రీ రైట్. ఆయనకి సమాధానం రావాల్సిన, ప్రొడ్యూసర్ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ కాపీరైట్ వచ్చేసి బేసిక్గా
ఎక్స్ప్రెషన్ కి ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ అనేది సబ్స్టాన్షియల్ సిమిలారిటీస్ చూస్తారు. రెండు వర్క్స్ కంపేర్ చేసినప్పుడు ఆ సబ్స్టాన్షియల్ సిమిలారిటీస్ చూస్తుంటారు. ఇక్కడ సబ్స్టాన్షియల్ సిమిలారిటీ లేకపోతే ప్రాబ్లం లేదు, ఒక సబ్స్టాన్షియల్ సిమిలారిటీ ఉంటే కేసు. మరో విషయం క్లియర్ చేస్తాను. ఇప్పుడు శంకర్ గారే దీన్ని తీసుకోవాలని లేదు. ఒక సినిమాకు చాలా మంది విషయం, ఒక సినిమాకు ఒక రచయిత మాత్రమే కథను అందించారు. సహాయ రచయితలు ఉంటారు, అజ్ఞాత రచయితలు ఉంటారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సన్నివేశాన్ని ఇవ్వచ్చు. అది ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. శంకర్ గారే ఇది కేవలం నా కథను కాపీ చేశారని కాదు, ఆయన దగ్గర సహాయ రచయితలు కావచ్చు, లేదా అజ్ఞాత రచయితలు కావచ్చు, ఎవరైనా సరే ఇందులో సన్నివేశాలు లేవచ్చు, లేదా మీరు అన్నట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఒకే థాట్ వచ్చి ఉండొచ్చు. ఏదొచ్చినా అది క్లియర్గా క్లారిఫై చేయడం అనేది అది కరెక్ట్ వే. ఇది ఒక ఆరోగ్యకరమైన, అంటే ఇది వివాదం అని నేను చెప్పుకోవట్లేదు, జస్ట్ అప్పీల్ ఓన్లీ. ఒక మీడియా ద్వారా వెళ్ళడము, నేను ఒక మీడియాలో ఈ ఒక మీడియా ద్వారా వెళ్ళడం వల్ల తొందరగా రీచ్ అవుతుంది, వాళ్ళు స్పందిస్తారు. ఇటువంటి కాంట్రవర్సీ సినిమా అయిపోయిన తర్వాత, చేసిన తర్వాత, అది డెడ్ అయిపోయిన తర్వాత, నా ప్రాజెక్ట్ డెడ్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తుంటే దయచేసి క్లారిఫై చేయండి ఈ సబ్జెక్ట్. అది ఎందుకంటే ఒక ఇంటెలెక్చువల్ రోబోని క్రియేట్ చేస్తాను, నేను ఒక రోబోలా ఉండిపోకూడదు. అంటే విజయార్క గారు, మీరు రోబోలాగా ఉండిపోయే పరిస్థితి కూడా అవసరం లేదు. మీరు అంటున్నారు ఒకటి క్లారిఫై చేయాలి, సినిమా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఏదైనా ఒక విషయం క్లారిఫై చేయాలనేది. అంటే రోబో సినిమా షూటింగ్ 2 సంవత్సరాలుగా జరుగుతోంది. ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన స్టిల్స్ కానీ, దానికి సంబంధించిన వార్తలు, ఒక రకమైన తెలుగు, అదేవిధంగా ఇండియన్ సెల్యులాయిడ్ పై ఒక చరిత్ర సృష్టించబోతుంది ఒక సినిమా అంటూ కథనాలు వస్తూనే ఉన్నాయి, చర్చ జరుగుతూనే ఉంది. కానీ సినిమా రిలీజ్ కు ముందు మీరు ఈ విధంగా ముందుకు రావడం, మీరు ఒకటి అన్నారు పబ్లిసిటీ స్టంట్. నేను ముందుగానే చేస్తే ఇది పబ్లిసిటీ స్టంట్ అనేవాళ్ళు. ఎందుకోసం సినిమా ఓపెన్ కాగానే ప్రెస్ మీట్ పెట్టి నాదని చెప్పడం, ఎందుకంటే నాకు సరైన ఎవిడెన్స్ కావాలి, ఇది నాదే అని ఒక నమ్మకం కావాలి. శంకర్ లాంటి వ్యక్తిని నేను కాపీ చేస్తున్న ఆరోపించడం కరెక్ట్ కాదు. ఆడియో ఫంక్షన్ లో చెప్పిన తర్వాత, డొమైన్ లో షర్మిల పేరు మ్యాచ్ అయిపోయిన తర్వాత, అన్నిటికంటే మీరు ఒక విషయం అర్థం చేయండి. మై టైటిల్ ఈస్ మ్యాన్ రోబో. వాళ్ళు ఎంత్రి అంటే నథింగ్ బట్ సేమ్, రోబో అన్న మ్యాన్ రోబో అని ఒకటి. ప్లస్ టైటిల్ నుండి మొదలైపోయిన తర్వాత నేను మాత్రం చేశాను. ఇందులో ఉన్న ఫోటోతో సహా, ఇంపోజ్తో సహా టైటిల్ నుండి నాకు ఆ దశలోనే ఉంది. క్లారిఫై అవ్వకుండా ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అందుకోసం వెయిట్ చేశాను, ఆడియో ఫంక్షన్లో చూశాను. ఇప్పుడు కూడా నేను కాపీ చేశానని చెప్పట్లేదు, దయచేసి క్లారిఫై చేయండి. కాపీ చేశారని చెప్పలేరండి, ఎందుకంటే మూవీ రిలీజ్ అవ్వలేదు. మూవీ రిలీజ్ అయ్యి ఉంటే మూవీ చూసి కాపీ అని చెప్పొచ్చు. మూవీ రిలీజ్ అవ్వకుండా కాపీ చేశారని చెప్పడానికి లేదు. మనం ఎవిడెన్స్ ఉండాలి మనకి. కాపీ ఎప్పుడు అవుతుంది? పబ్లిష్ అయినప్పుడు, వేరే వాళ్ళు ఈ కథను తీసుకెళ్ళి వేరే వాళ్ళు పబ్లిష్ చేసినప్పుడు అవుతుంది. ఇంకా పబ్లిష్ అవ్వలేదు వాళ్ళది. రోబో అనేది ఇంకా పబ్లిష్ అవ్వలేదు. లిటరల్లీ కాపీరైట్ చట్టం ప్రకారం ఇట్ ఈస్ అన్పబ్లిష్డ్ వర్క్. కాపీరైట్ చట్టం ప్రకారం ఇంకా అన్పబ్లిష్ అంటున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం మ్యాన్ రోబో రచయిత విజయార్కే సాక్షి స్టూడియోలో ఉన్నారు. త్వరలో రాబోతున్న రజనీకాంత్ చిత్రం రోబో కథ తన నవలలో కొన్ని అంశాలను అంశాలకు రెండు పోలిన విధంగానే ఉందనేది విజయార్కే గారు చేస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ కావాలి. సినిమా నిర్మాతల నుంచి కానీ, సన్ పిక్చర్స్ అధినేతల నుంచి కానీ, అదేవిధంగా డైరెక్టర్ శంకర్ నుంచి కానీ క్లారిఫికేషన్ కావాలి. ముఖ్యంగా సినిమాలోని హీరోయిన్ పాత్ర కూడా షర్మిల అని పేరు ఉంది. నా నవల్లో కూడా షర్మిల అనే పేరును మాత్రమే నేను ప్రస్తావించానంటున్నారు. ప్రస్తుతం విజయార్కే గారు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. విజయార్కే గారు, ఇప్పుడు మనం చూసిన రోబో సినిమా ఎన్ని సంచలనం సృష్టిస్తుందో, ఇప్పుడు ఇది రెండో వివాదం. మొన్నే రైట్స్ సంబంధించిన ఒక వివాదం చుట్టుముడితే ఇప్పుడు మీరు చేస్తున్న ఒక వాదన రెండో అంశం. నేను వాదంగా భావిస్తున్నాను. ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్, ఓన్లీ వివాదం కాదు, వాదంగా భావిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, చిరంజీవి గారు చెప్పినట్టుగా ఇది ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ వండర్ అన్నారు. ఆ సబ్జెక్ట్ నాది కాకపోతే నాది సెకండ్ వండర్ గా మిగిలిపోవాలని నాకు కోరిక. మీ సాక్షి ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా శంకర్ గారు చెప్పినట్టుగా నా సబ్జెక్ట్ కాదని తేలిపోయిన పక్షంలో ఇది సెకండ్ వండర్ అవుతుంది. అంటే మరి మీరు ఎప్పుడైనా శంకర్ గారిని కాంటాక్ట్ చేయడం జరిగిందా? 11th ఆగస్ట్ ఈమెయిల్ చేశాం శంకర్ గారికి. తర్వాత ఈమెయిల్ చేశారు, కొరియర్ చేశారు, లెటర్ పంపించారు అడ్రస్ కి, శంకర్ గారికి, కళానిధి మారన్ సన్ పిక్చర్స్ కి, రజనీకాంత్ గారికి కూడా కాపీ పంపించడం జరిగింది. ఎవరు కూడా ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. అలా రెస్పాండ్ అవ్వకపోవడమే ఇంకా అనుమానాలకి తావిస్తుంది, ఇంకా బలపడుతుంది. ఈ అనుమానం అనేది బలపడుతుంది. అంటే మీ మ్యాన్ రోబో కథలో పోలిన అంశాలు ఒకవేళ రేపు పొద్దున్న రోబో రిలీజ్ కాబోతుంది, రిలీజ్ లో మీ నవల్లో పేర్కొన్న అంశాలు ఒకవేళ ఉంటే ఎలాంటి చర్యలకు మీరు సిద్ధమవుతున్నారు? చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటారు కదా, అలా ఉంటే కనుక నాకు శంకర్ గారు రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఆయన జెంటిల్మెన్ సినిమా తీశారు, జెంటిల్మెన్ గానే ఉంటారు. రజనీకాంత్ గారి గురించి తెలుసు, ఒక్కసారి చెప్తే 100 సార్లు అంటారు. కానీ ఒక రైటర్కి ఇలా జరుగుతుందంటే 20% చేయరు. వాళ్ళు ఇది వాంటెడ్లీ చేశారని కాదు, అనుకోకుండా లేదా ఒక పరిణామంలానే ఇట్స్ అన్ యాక్సిడెంటల్ గా జరగవచ్చు. అప్పటికి వారు స్పందించకపోతే మాత్రం నేను మరోసారి మీ మీడియా ముందుకు రాక తప్పదు. అంటే ఒకవేళ రోబోలో మీరు తీసిన నవల అంశాలు ఉంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం ముందుకు పోతానని మీరు చెప్తున్న అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మ్యాన్ రోబో నవల రచయిత విజయార్కే సాక్షి స్టూడియోలో ఉన్నారు. త్వరలో విడుదలవబోతున్న రోబో సినిమాలో కథ అంశం కూడా తన నవల్లో నేను పొందుపరిచిన అంశాలు 2 పోలి ఉన్నాయి. తప్పనిసరిగా దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత
దర్శకుడు శంకర్ అదేవిధంగా నిర్మాతలైన సన్ పిక్చర్ అధినేతలపై ఉందంటున్నారు. ఇప్పటికే రైట్స్ కు సంబంధించి వివాదం చుట్టుముట్టుకుంటున్న రోబో ఇది రెండో వివాదంగా మనకు కనిపిస్తోంది. ఈ వివాదానికి సంబంధించి మరింత చర్చ కొనసాగించే బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. Hello, don't get any ideas. Isaac Asimov, Balaya Robo, Isaac Newton, Leela Robo, Einstein సూపర్ స్టార్ రజనీకాంత్ హైటెక్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందించిన రోబో సినిమా మరో కాంట్రవర్సీకి దారితీసింది. మొన్నటి వరకు ఈ చిత్రం తెలుగు హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకుంటే ఇప్పుడు రోబో కథ నాదేనంటూ ప్రముఖ రచయిత విజయార్కే ముందుకొచ్చారు. 2002లో తాను రాసిన మ్యాన్ రోబోలోని కథాంశం, హీరోయిన్ పేరు కూడా శంకర్ రూపొందించిన రోబోలో చోటు చేసుకున్నాయని విజయార్కే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సాక్షి స్టూడియోలోని విజయార్కే ఉన్నారు. చర్చ కొనసాగుతుంది. విజయార్కే గారు, మొత్తం మీద రోబో సినిమా ముందు నుంచి కూడా ఒక రకమైన చరిత్ర క్రియేట్ చేస్తుందనే అంశం అటు ట్రేడ్ సర్కిల్లో కానీ ప్రజల్లో కానీ చర్చ జరుగుతున్న అంశం. ఇదే నేపథ్యంలోని వివాదాలు కూడా ఒక్కొక్కటిగా వచ్చి చేరుతున్నాయి. మొదటి వివాదం రైట్స్ సంబంధించి, రెండో వివాదం మీరు చెప్తున్న అంశం గురించి. అంటే మీరు శంకర్ నుంచి ఏం ఆశిస్తున్నారు? అంటే డైరెక్టర్ శంకర్ కి మేము ఈమెయిల్ చేశాము ఈ సంబంధించి క్లారిఫై చేయాలని, ఇప్పటి వరకు సమాధానం లేదంటున్నారు. అంటే ఎలాంటి సమాధానం మీరు? నేను రెండు విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఒకటి, ఈ సబ్జెక్ట్ నాదా కాదా క్లారిఫై కావాలి. నా సబ్జెక్ట్ అయితే నాకున్న రైట్స్ నాకుంటే, ఇన్ కేస్ నాది కాదని తేలిన పక్షంలో నేను ఇదే టీవీ మీడియా ద్వారా నా హక్కులను నేను ఏ నిర్మాతకైనా హీరోకైనా ఇచ్చేసి దాని ద్వారా వచ్చిన దాన్ని నేను కొంత పర్సెంటేజ్ సైనికులను ఇదికో లేకపోతే అందులో ఎవరికో నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నా నవలను కోమాల్లోకి పంపించేసి నా నవలను నేను 2 సంవత్సరాలు కష్టపడి రాసి 10 ఏళ్ళుగా నాకు కాపాడుకున్న నవలని డెడ్ ప్రాజెక్ట్గా ఉంచడానికి ఇష్టం లేదు. అది రైటర్గా శంకర్ గారు అర్థం చేసుకోగలరు, రజనీకాంత్ గారు అర్థం చేసుకోగలరు, సినిమా ఇండస్ట్రీ మొత్తం అర్థం చేసుకోగలరు. నాకు క్లారిఫికేషన్ అనేది కావాలి ఫస్ట్ థింగ్. సెకండ్, నాది కాదని ఆ సబ్జెక్టు నాది కాదని తేలినప్పుడు నాకు అమ్ముకోవడానికి ఒక సరైన మార్గం కావాలి. ఒక ప్రొఫెషనల్ రైటర్ కోరుకునేది అదే. నేను శంకర్ గారిని ఎక్స్పెక్ట్ చేసేది నా క్లారిఫికేషన్ ఇవ్వండి. క్లారిఫికేషన్ కావాలంటున్నారు. అంటే మీరు అంటున్నారు ఇప్పటి వరకు కేవలం డైరెక్టర్ శంకర్ కి ఈమెయిల్ చేశాననే అంశం చెప్తున్నారు. కానీ ఒక సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాకి డైరెక్టర్ ఎంత ప్రధానమో ఆ సినిమాకి నిర్మాతలుగా ఉన్న వాళ్ళు కూడా అంతే ప్రధానం. నిర్మాతలుగా ఉన్న సన్ పిక్చర్స్ అధినేతలను కానీ సన్ పిక్చర్స్ ప్రతినిధులను మీరు ఎందుకు సంప్రదించలేదు? ఈమెయిల్ చేశాము, ఫ్యాక్స్ చేశాము, నా బుక్స్ కొరియర్ చేశాను. ఇంకోటి, ఒక విషయం అంత సులువుగా మనం వెళ్ళి మాట్లాడడానికి అది చాలా సులువైన విషయం కాదు, మీకు ఆ విషయం తెలుసు. అందుకోసం మీడియా ద్వారా వాళ్ళకి అప్పీల్ చేస్తే వాళ్ళు కనీసం స్పందిస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళు మీడియాలో ఉన్నారు, వాళ్ళకు తెలుసు ఒక రచయిత అంటే ఏంటో తెలుసు, దాన్ని గౌరవిస్తారు. కాబట్టి నేను ఐ హోప్ సో ఖచ్చితంగా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, స్పందిస్తారు, మీ మీడియా ద్వారా వస్తుందనే విషయం నమ్మకంతో ఉన్నాను నేను. అంటే విజయ్ కుమార్ గారు మీరు ఏ విధంగా చూస్తారు? మేధో సంపత్తి హక్కులకు సంబంధించి మీరు ఆల్రెడీ అనలిస్ట్ గా ఉన్న సందర్భం మనం చూస్తున్నాం. అంటే కేవలం క్లారిఫికేషన్ కోరుతున్నారు విజయార్కే గారు. ఒకవేళ సినిమా తీసిన విధానం కానీ నవలకి పోలుంటే చట్టపరంగా పోతాననేది ఆయన అంశంగా కనిపిస్తుంది. మీరు ఎలాంటి పరిష్కారం సూచిస్తారు? ఆయనకి మేము ఆల్రెడీ చెప్పాము, సలహా ఇచ్చామండి, చట్టపరంగా కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆయన లిటిగెంట్ మైండ్ కాదండి. ఆయన విజయార్కే గారు లిటిగెంట్ మైండ్ కాదు. ఆ లిటిగెంట్ మైండ్ అయి ఉంటే ఈ పాటికి ఆల్రెడీ కోర్టులో సూట్ వేసేసుకొని, కోర్టులో ఆల్రెడీ మనకి సూట్ వేసే అవకాశాలు కూడా, సస్పిషన్ పైన కోర్టులో సూట్ వేసుకోవచ్చు. యాటన్ పిల్ల ఆర్డర్ ద్వారా కోర్టు స్క్రీనింగ్ ఆఫ్ ది మూవీ ఆర్డర్ కి ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి అవకాశాలు ఉన్నా సరే మీడియాను అప్రోచ్ అయ్యి మనం ట్రై చేద్దాం, కాంటాక్ట్ చేద్దాము అనే దానిలో ఉన్నారు. కానీ లిటిగెంట్ మైండ్ కాదండి. లిటిగెంట్ మైండ్ అయితే ఆయనకి ఆల్రెడీ అవకాశాలు ఉన్నాయి. కాపీరైట్ చట్టం ఇట్ ప్రొవైడ్స్ సొల్యూషన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, అంటే విజయార్కే గారు ఇప్పటికే రోబో సినిమా మొత్తం చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నింటి కూడా కంప్లీట్ చేసుకుంది. ఆడియో రిలీజ్ అయింది, తెలుగు వెర్షన్ అన్ని కూడా సిద్ధమైపోయి త్వరలో తెర ముందుకు రాబోతుంది. ప్రేక్షకులు కూడా ఇప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సందర్భం కనిపిస్తుంది. అంటే రోబో నవలని మీరు రచించిన మ్యాన్ రోబో నవలనిలో అంశాలు శంకర్ రోబోలో ఉన్నాయంటూ మీరు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంటే ఈ అంశంపై మీరు తెలుగు రచయితల సంఘాన్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా? దీనికి సంబంధించి వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఇంకొకరికి ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ముందేంటే డైరెక్ట్ నేను ఎవరి వల్ల అయితే నాకు ఇబ్బంది అనుకున్నాను, లేదా ఎవరైతే నాది కాపీ చేయబడింది అనుకున్నా వాళ్ళకు మాత్రం చేయడం ఒక పద్ధతిగా భావించాను. ఆ తర్వాత వాళ్ళు అప్పీల్ చేయనప్పుడు మీడియా ముందుకు వచ్చాను. సో తెలుగు చిత్ర పరిశ్రమ కానీ తమిళ చిత్ర పరిశ్రమ కానీ ఎవరైనా సరే ఒక 24 క్రాఫ్ట్స్ ఒక రచయిత కూడా ఉన్నాయని నమ్మకం నాకు ఉంది. కాబట్టి చేస్తాను. ఇంతవరకు అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళ నుండి పాజిటివ్గా వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు స్టిల్ కూడా నేను ఆటన్ పిల్లల ఆర్డర్ తీసుకురావడం, లీగల్గా వెళ్ళడము అది నా ఉద్దేశం కాదు. రోబో సినిమా ఎలా అయితే చరిత్రలో ఉండాలనుకుంటున్నాను అలాగే ఆ చరిత్రలో నాకు ఒక స్థానం ఉండాలి. ఫస్ట్ పిక్చర్ కావచ్చు, సెకండ్ పిక్చర్ కావచ్చు, రోబో కాకపోతే నాకు మ్యాన్ రోబో కావచ్చు. రెండిట్లో మాత్రం చరిత్రలో ఉండాలి. రోబో ఉండాలి, మ్యాన్ రోబో ఉండాలి. రెండు ఒకటైతే ఒకే రోబోగా ఉండాలి. నేను కోరుకునేది.
ఇది మల్టీలింగ్వల్ లాంగ్వేజ్ మూవీ కాబట్టి మేబీ రైటర్స్ అసోసియేషన్ మైట్ నాట్ బి ప్రాపర్ ప్లాట్ఫామ్. తమిళ్ ప్రొడ్యూసర్స్, తమిళ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దే మైట్ నాట్ సబ్మిట్ టు ద రైటర్స్ అసోసియేషన్, తెలుగు రైటర్స్ అసోసియేషన్. సో దానికోసం మనకి కాపీరైట్ చట్టం ప్రకారం, కాపీరైట్ యాక్ట్ ఎనాక్టెడ్ లా ప్రకారం వీ హ్యావ్ కాపీరైట్ రిజిస్ట్రీ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో కాపీరైట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అక్కడ నుంచి వీ కెన్ మేక్ అకార్డింగ్ టు ద కాపీరైట్ యాక్ట్. ఇండియా భారత చట్ట ప్రకారం కాపీరైట్ యాక్ట్ 1957 ఎనాక్ట్ అయ్యి ఉంది. దాని ప్రకారం మనం వెళ్ళొచ్చు. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు మనుషులను పోలిన మనుషులు ఉంటారు, ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. మనం చూసాం పింగళి సూరన్న రచించిన కళాపూర్ణంలో కథలు కూడా షేక్స్పియర్ కథలను పోలి ఉన్నాయని ఒక చెప్పండి. ఒకే రకంగా రెండు కథలు వస్తే ఇద్దరికి కాపీరైట్ ఉంటుందండి. ఇద్దరికి ఈయన కథలో మ్యాన్ రోబోకి ఈయనకుంటుంది, ఆయన కథలో ఆయన రోబోకి ఆయనకు కాపీరైట్ ఉంటుంది. ఇద్దరు ఒకరిపైన ఒకరు కేసు వేసుకోవడానికి ఉంటుంది. అంటే ఇద్దరికి హక్కు Concurrent rights ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు కోరుకుంటుంది ఏంటి అంటే దట్ మీన్స్ ఆల్రెడీ శంకర్ గారి సినిమా తీసుకున్నందున ఈ సినిమాలో అంశాలు నా నవలను పోలి ఉన్నందున తప్పనిసరిగా నాకు కూడా రైట్ ఉండాలి అనేది మీరు చేస్తున్నారు. అట్లీస్ట్ ఆ కాంకరెంట్ రైట్ ని రికగ్నైజ్ చేయాలి. ఇఫ్ నాట్ ఎగ్జాక్ట్లీ కాపీయింగ్, మేము కాపీ చేసామని కాకపోయినా అని కాంకరెంట్ రైట్ ఉంది, మేము సొంతగా చేసాం, మేము కాపీ చేయలేదని క్లారిఫికేషన్ కావాలి. అంటే రోబోల మీద చాలా సినిమాలు వచ్చాయి, రోబోలకు సంబంధించి రోబోలు ఇతివృత్తంతో సినిమాలు వచ్చాయి, కానీ రోబో మనిషిగా మారిన సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. అలాగే రోబోకు సమాంతరం ఇంకో పాత్ర వేసే సినిమాలు అసలు రాలేదు. వచ్చి ఈ రోజు శంకర్ గారు ఈ సినిమా రోబో ఇన్ని 200 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసేవాళ్ళు కాదు. అలాగే ప్రపంచంలో 3 బ్రహ్మదేవులు ఉంటారు. ఒక బ్రహ్మ మనం సృష్టిస్తాడు, మనకు తెలియదు. రెండో బ్రహ్మ వచ్చి సైంటిస్ట్, క్రియేట్ చేస్తాడు. ఎన్నో అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టారు. మూడో బ్రహ్మ వచ్చి రచయిత, పాత్రను సృష్టిస్తాడు. నేను ఒక సైంటిస్ట్ని సృష్టించాను, ఆ సైంటిస్ట్ సృష్టించే రోబోను సృష్టించాను. మూడో బ్రహ్మ ఎక్కడో తెలియదు. ఈ 3 బ్రహ్మలు ఏ బ్రహ్మకు అన్యాయం జరగకూడదు. శంకర్ గారు రోబోను సృష్టించారు, అది నేను సృష్టించాను, తను సృష్టించాను అనేది నాకు క్లారిఫికేషన్ కావాలి. అంటే మీరు అంటున్నారు రోబో ఫంక్షన్ ఏదైతే అయిందో ఇక్కడ రోబో ఆడే ఫంక్షన్ సంబంధించి చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి ఇది ఫస్ట్ టైం ఇండియన్ ఇండస్ట్రీ అనే ఒక అంశం. అంటే ఇంక సినిమా రిలీజ్ కాకముందే ఆ కథ ఏంటో మనకు పూర్తిగా తెలియక ముందే అంటే మీరు ఈ విధంగా తెరపైకి రావటం వెనుక అదే చిరంజీవి గారు మొదటిసారిగా ఇది వచ్చిందని చెప్పారు. దేని బేస్ చేశారు? ఒక రోబో పాత్ర రజనీకాంత్ గారు పోషించడం ఇంతవరకు సినిమా హిస్టరీ జరగలేదు కాబట్టి రజనీకాంత్ గారు రోబో పాత్ర పోషిస్తున్నారు కాబట్టి అన్నారు. వండర్ అని 2000లో ప్రారంభమైన రోబో సినిమా ఒక వండర్ క్రియేట్ చేస్తున్నాను. 2002లో నేను సృష్టించిన రోబో పాత్ర కేవలం మనిషి హీరో, 2 సమాంతర పాత్రలు ఉండే హీరో పోషించినప్పుడు అది కూడా మరో వండర్ అవుతుందని నా ఉద్దేశం. అంటే మీరు అంటున్నారు మీ నవల్లో కూడా హీరో అదే విధంగా సమాంతర పాత్రలో హీరో రోబో పాత్ర పోషిస్తున్నాడు అనేది. అంటే మీ నవల్ల పాత్రలేండి, మీ నవల్ల పాత్రలకు మీరేం పేరు ఇచ్చారు? అగ్నిహోత్ర ఒక పాత్ర పేరు, మరో పాత్ర పేరు మ్యాన్ రోబో. ఇక్కడ పాత్రల పేర్లకు అది పెద్ద ఎందుకంటే కంటెంట్ సోల్, ఒక సినిమాకు ఒక సోల్ ఉంటుంది. శంకర్ గారి సినిమాకు సోల్ మొత్తం వచ్చేసి రోబో. ఆ రోబోకు ఆత్మ వచ్చేసి రజనీకాంత్ గారు, సూపర్ స్టార్ రజనీ గారు. తన ఆత్మకు ప్రాణం పోస్తున్నారు. నా దాంట్లో ఒక రోబో ఉంది, దానికి ప్రాణం పోసే పేరు అగ్నిహోత్ర. అంటే రెండు మనం ఎక్కడైతే దేనికైతే ప్రాణం పోస్తున్నామో ఆ సోల్ ఏదైతుందో రోబోనే, నా దాంట్లో రోబోనే. మెయిన్ కంటెంట్ అదే కదా, ఆ సోల్ అదే కదా. రజనీకాంత్ పోషించే వాసిగ్రన్ అని అన్నారు దీంట్లో. విజయ్ కుమార్ గారు చెప్పండి. వెబ్సైట్ లో, వాళ్ళ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్, ఇఫ్ యు వాంట్ ఒకసారి జూమ్ అనిపిస్తుంది. సో దీంట్లో ఈ వెబ్సైట్లో డాక్టర్ వాసిగ్రెన్ అని చెప్పేసి రాశారు. వాసిగ్రెన్ రోబోని తయారు చేస్తారని రాశారు. తర్వాత హీరోయిన్ పేరు షర్మిలి అని చెప్పేసి క్లియర్గా రాస్తుంది ఈ దీంట్లో. సో ఇలా చూసుకున్నా కానీ మనం ఇది ఒక చిన్న కాపీ కొట్టారని అనుమానం వ్యక్తం చేయొచ్చు. అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలా సినిమాలు మనం చూస్తుంటాం, హీరోయిన్ పేర్లు మనం చూసాం. స్టోర్టపురం పోలీస్ స్టేషన్ ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవల్ని సినిమాగా తీసిన సందర్భం మనం చూస్తున్నప్పుడు పాత్రల పేర్లు కూడా దగ్గర మ్యాచ్ అయిన. అంటే దీనికి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఇటువంటి సినిమాలు ఇండియన్ హిస్టరీలో రాలేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఏ పాత్ర, ఒక యంత్రం మాత్రం యంత్రం పాత్ర పోషిస్తుంది, లేదా ఒక యంత్రం పాత్ర ఒక మనిషి పోషిస్తాడు. కానీ ఒకే మనిషి ఒక స్టార్ ఇమేజ్ ఒక మనిషి 2 పాత్రలను పోషిస్తూ అందులో ఒకటి యంత్రంగా పోషించే పాత్ర ఇందులో ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం వచ్చింది. సో అదే దీన్ని నవల రూపంలో నేను రాశాను. అందుకు మాత్రం ఇది ఇంత వివాదాన్ని రేపుతుంది, లేదు మీరంటే ఇంత ఆర్గ్యుమెంట్కి దారితీస్తుంది. మిగతా చిత్రాన్ని ఒకేదాన్ని పొందొచ్చు, రామాయణాన్ని 10 మంది తీయచ్చు, వేరే వాళ్ళు తీయచ్చు. కానీ ఇలాంటి పాత్రలు అనేది కేవలం రేర్గా మాత్రమే వస్తాయి, అరుదుగా వస్తాయి కాబట్టి శంకర్ గారు రోబో పేరుతో సినిమా తీశారు. అరుదుగా వస్తుంది కాబట్టి నేను మ్యాన్ రోబో నవల రాశాను హ్యూమన్ ఎమోషన్స్తో.
అంటే ఒకవేళ మనం సరదాగా మాట్లాడుకుంటే ఒకవేళ మ్యాన్ రోబోని మీరు రాసిన మ్యాన్ రోబోని ఒక సినిమాగా తీస్తే ఏ హీరో సూటబుల్ అనుకుంటారు మీరు? ఈ సినిమాకు కమల్ హాసన్, రజనీకాంత్ గారు ముందు అనుకుని రాస్తారు. మరో విషయం క్లారిఫై చేసుకున్నాను, నేను ఇది రాసింది కేవలం సినిమా దృష్టిలో పెట్టుకొని రాస్తాను. ఏ రచయిత అయినా సినిమా దృష్టిలో అల్టిమేట్ గోల్ అనేది సినిమా ఉంటుంది. ఇది సినిమా కోసం రాయబడ్డ నవల. అందుకోసమే నేను ఇంతగా ఫైట్ చేయడానికి కారణం ఏంటంటే సినిమా కోసం రాసిన ఒక ప్రొఫెషనల్ రైటర్ తన సినిమాకు అమ్ముకోవడానికి అవకాశం లేదు మాత్రమే తనలో ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ ఓన్లీ. ఇది కమల్ హాసన్, రజనీకాంత్ గారు అనుకున్నాము, తెలుగులో బాలకృష్ణ గారు, రాజశేఖర్ గారు అలా డైలమాలో ఉండిపోయాము. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకసారి రజనీకాంత్ గారు వేసిన తర్వాత ఏ హీరో ముందుకు రాకపోవచ్చు, అదే కథ కదా అని చెప్పొచ్చు. అదే క్లారిఫై చేశారు అనుకోండి, ఆ హీరోలే ముందుకు రావచ్చు. అంటే మరి శంకర్ రోబోకి రజనీకాంత్ హీరో కాబట్టి ఎంతవరకు ప్లస్ అనుకుంటున్నాను? శంకర్ రజనీకాంత్ అసలు మొత్తం ప్లస్ అసలు అన్ని ప్లస్లే. అందులో ఒక శంకర్ ఒక ప్లస్, రజనీకాంత్ ఒక ప్లస్, కళానిధి మాత్రం ప్లస్. అందులో నేను ఒక ప్లస్ అయినా అవ్వాలి, లేదా మైనస్ కాకుండా విడిగా ప్లస్ అవ్వాలి. అంటే మీరు కూడా వాళ్ళ భాగంగా ప్లస్ అవ్వాలంటున్నారు, మైనస్ కాకూడదు అంటున్నారు. మనం చూస్తున్న ప్రస్తుతం సాక్షి స్టూడియోలో మ్యాన్ రోబో రచయిత విజయార్కే ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న రోబో సినిమా కథ తన నవల 2 కథాంశాలు ఒక్కటే. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే డైరెక్టర్ శంకర్ కి తను ఈమెయిల్ చేస్తున్నాను, కానీ ఇంకా ఆయన ఈమెయిల్ ఇవ్వలేని పరిస్థితి ఉంది, దానికి సంబంధించి జవాబు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో నిర్మాతలకి వాళ్ళందరికీ కూడా ఈ నవల కాపీని కూడా పంపించాను, దానికి సరైన జవాబు కావాలి. దీన్ని నేను కాంట్రవర్సీ తేల్చుకోలేదు, అయినప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అక్కడ నుంచి వస్తే బాగుంటుందనేది విజయార్క గారు చెప్తున్న అంశం. ఇప్పటికే రోబో సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సాంకేతిక విలువలతో సుమారు 150 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చరిత్ర సృష్టిస్తోంది. అదే సందర్భంలో వివాదాలు కూడా మోటుకొట్టుకుంటున్న అంశం మనం చూస్తున్నాం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశంపై చర్చ కొనసాగుతుంది. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. సూపర్ స్టార్ రజనీకాంత్, హైటెక్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందించిన రోబో సినిమా మరో కాంట్రవర్సీకి దారితీసింది. ఇప్పటికే రైట్స్ కి సంబంధించి ఒక కాంట్రవర్సీ ఈ సినిమాని ముందుగానే కుదిపేసిన ఇప్పుడు తను 2002 రచించిన మ్యాన్ రోబో నవల కథ ఆధారంగానే రోబో సినిమా నిర్మితమైంది. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత దర్శకుడు శంకర్, నిర్మాతలైన సన్ పిక్చర్స్ అధినేతలపై ఉందనేది విజయార్కే గారు చెప్తున్నారు. ప్రస్తుతం విజయార్కే గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు. విజయార్కే గారు, ఒకవేళ మీరు పంపించిన మెయిల్ కానీ లేదా మీరు పంపించిన క్లారిఫికేషన్ సంబంధించి కానీ చిత్ర దర్శకుడు, నిర్మాత స్పందించకపోతే మీ తదుపరి స్టెప్ ఏంటి? సరే, ఈ లోపు ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి పాజిటివ్ వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా లేకపోతే సిచ్యువేషన్ బట్టి సినిమా రిలీజ్ అయినాక ఎలా ఉంటుంది అనేది లీగల్గా ప్రొసీడ్ అవ్వాలా లేదా ఎలా అనేది అంతవరకు అయితే క్లారిఫికేషన్ వస్తుందని అనుకుంటున్నాను. అంటే విజయ్ కుమార్ గారు లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనే అంశాన్ని అంటున్నారు. ఒకవేళ నిర్మాత దర్శకుడు స్పందించకపోతే అంటే ఏం కాబోతుంది? ఒకవేళ కాపీ రైట్స్ ఆయనకున్న అవకాశాలు 2 అండి. రిలీజ్ కి ముందు రిలీజ్ ఆపేట్టు ఒక సూట్ వేసుకొని స్క్రీనింగ్ ఆఫ్ ది మూవీ ఆయనకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు క్లారిఫై అవ్వలేదు కాబట్టి ఆయన క్లారిఫికేషన్ కోసం ఆయనకి స్క్రీనింగ్ ఆఫ్ ది మూవీ ఆయన కోసం ఎంచుకోవచ్చు. అదొకటి. రెండోది ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత సిమిలారిటీస్ ఏమున్నాయని ఐడెంటిఫై చేసి కాపీ రైటింగ్ తీసుకోవచ్చు. అంటే మీరేమనుకుంటాం విజయార్కే గారు? విజయ్ కుమార్ గారు చెప్తున్న 2 అంశాలు, ఒకటి సినిమా రిలీజ్కి ముందే దీనికి సంబంధించి పిటిషన్ వేసుకుని సినిమా వాళ్ళు క్లారిఫై ఇవ్వలేకపోతున్నారు కాబట్టి సినిమా స్క్రీనింగ్ కి మీరు అటెండ్ అయ్యేటట్టుగా ఒకటి. రెండోది ఆయన చెప్తున్న అంశం, మీరు ఈ 2 అంశాలు ఏది చూస్ చేసుకోబోతున్నారు? కొంత టైం తీసుకుంటాను, ఒక 1 వీక్ వరకు వెయిట్ చేస్తాను. వెయిట్ చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని. ఎందుకోసం అంటే సినిమా ఇండస్ట్రీ మీద కానీ ముఖ్యంగా రోబో యూనిట్ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ఇంకో సినిమా ఇండస్ట్రీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఒక కొత్త కథలు లేవు, కథలు రావట్లేదు అనే ఆరోపణలు తరచూ చేస్తుంటారు. కథలు లేవు, రావు అని కాదు, కథలను తీసుకోగలిగిన వాళ్ళు ఉండాలి. దయచేసి ఈ కథ 2002లో తీసుకుంటే నాది మొదటి వండర్ అయ్యి ఉండేదేమో. దయచేసి కొత్త కథలను ఇన్వైట్ చేస్తే ఇలాంటి పరిస్థితి నేను వివాదంలోకి రావాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే మీరు అన్నారు ఇందాక మాట్లాడుతూ ఈ నవల ఏదైతే ఉందో మ్యాన్ రోబో, దీన్ని సినిమాని దృష్టిలో పెట్టుకుని నేను రచించాను, రచయిత మెయిన్ గోల్ అదే అనేది మీరు చెప్తున్న అంశంగా మనకు అనిపిస్తుంది. కానీ మీరు సినిమాని ఒక సినిమాని దృష్టిలో పెట్టుకునే
మీరు నవల రచించామని అంటున్నప్పుడు 2002 నుంచి దీన్ని ఎందుకు అంతగా ప్రియారిటీ ఇవ్వకుండా ఉండిపోయారు? మరి సినిమా నిర్మాణానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక కొత్తదనంతో ఉన్న కథను చెప్తే ఇది రిస్క్ అవుతుందేమో అన్న భయం. అంటే అందరండి కాదు, ఎక్కువ పర్సంటేజ్లో. మనం అదే ఒక పాత కథను చెప్తే ఈ పాత కథ ఉంది కదా, ఫలానా కథే కదా, దీన్ని మేము తీయాల్సిన అవసరం ఏంటి? సో రచయిత అనేది త్రిశంకు సర్పంలో ఉంటారు. ఆ త్రిశంకు సర్పంలో కాకుండా ఆదరించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఈ కేవలం నిర్మాతల చుట్టూ తిరగడంకో సాధ్యపడిన పక్షంలోనే ఇలా జరిగింది. ఒక కథ రాసి రచయిత ఫస్ట్ పాఠకులను రీచ్ అవుతాడు, తర్వాత సినిమాలను రీచ్ అవుతాడు. ఇది పాఠకులను రీచ్ అవుతుంది, సినిమాలను రీచ్ అయ్యే ప్రయత్నంలోనే ఈ ఆలస్యం జరిగింది. అంటే మీ విజయ్ కుమార్ గారు మీరు ఏ విధంగా చూస్తారు మొత్తం మీద? అంటే 2002లో విజయార్కే గారు ఈ మ్యాన్ రోబో బుక్ను రాసామంటున్నారు, సినిమా దృష్టిలో పెట్టుకొని రాసామంటున్నారు. కానీ ఇప్పటివరకు కూడా అలాంటి ప్రయత్నాలు కొన్ని చేశాము, కానీ కొందరు నచ్చలేదు ఈ స్టోరీని అనేది ఆయన చెప్తున్నాం. ఈ 2002లో రాసినందుకు ఆయనకి ఎవిడెన్స్గా ఈ బుక్ ఉందండి. వీళ్ళకి ఈ ఎవిడెన్స్గా బుక్ ఉన్నప్పుడు ఈ నవల్ని సినిమా చేసే హక్కు ఆయనకు మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఉంటుంది. ఈ కథ కాదు వేరే కథ ఏదైనా చేస్తున్నారు అంటే ఆ కథ ఏంటి, ఎప్పుడు పబ్లిష్ అయింది, ఎప్పుడు రైట్ చేశారు, ఎవరు రాశారు, ఆ కథకి నవల ఏమైనా మార్కెట్లో ఉందా, ఇవన్నీ విషయాలు రివీల్ చేయాల్సిన అవసరం ఉందండి. విజయార్కే గారు ఒకవేళ కథ మీదైన నిర్ధారణ అయితే మీరు ఎలాంటి న్యాయం ఆశిస్తున్నారు? ఇలా నేను ఆశిస్తున్నా, శంకర్ గారికి తెలుసు, మారం గారు తెలుసు, రజనీకాంత్ గారు తెలుసు. ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ లో వెళ్ళిపోతుంటుంది, ఆ న్యాయం జరుగుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే రైటర్ గా నాకు క్రియేట్ కంపెనీ ఒక ఇంటలెక్చువల్ గ్లోబల్ క్రియేట్ చేసి నాకు ఇంటలెక్చువల్ గా నాకు రైట్ వస్తుంది, నా టైటిల్ క్రియేట్ వస్తుంది, నా రెమ్యునరేషన్ వస్తుంది. అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. న్యాయంగా నాకు రావాల్సింది ఒక రచయిత సృష్టించిన కథకు కానీ పాత్రకు కానీ రావాల్సిన రెమ్యునరేషన్, క్రియేటివిటీకి నాకు కావాలి. అంటే మీరు చెప్తుంది కాపీరైట్ చట్ట ప్రకారం ఇది మోరల్ రైట్ అంటారండి, రైట్ టు హ్యావింగ్ ఎ క్రెడిట్ ఆన్ ది స్టోరీ. ఇప్పుడు నేను రాసిన కథకి వేరే వాళ్ళ పేరు పెట్టుకోకూడదు. సో అది మోరల్ రైట్ అంటారు, మోర్ దెన్ ఎకనామిక్ రైట్. ఆ మోరల్ రైట్ ని ఎక్కువగా. కానీ 3 Idiots సినిమా విషయంలో ఫైనల్ గా అది ఒక కన్క్లూజన్ రాలేని పరిస్థితుంది. 3 Idiots లో కూడా మీకు ఫైనల్ గా ఆయనకి చేతన్ భగత్ గారికి సపోర్ట్ చేస్తే జడ్జ్మెంట్స్ వచ్చాయి. సో చేతన్ భగత్ గారు రోలింగ్ క్రెడిట్స్ కావాలని చెప్పేసి ఆయన అగ్రిమెంట్, అక్కడ అగ్రిమెంట్ అండి, కాంట్రాక్ట్, ఆయన కుదిర్చిన కాంట్రాక్ట్, వాళ్ళతో కుదిర్చుకున్న కాంట్రాక్ట్ పైన ఇష్యూ. ఇక్కడ ఇది కాదండి, ఇక్కడ కాంట్రాక్ట్ కాదు, ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే 3 Idiots దాంట్లో ఏమన్నారంటే మొత్తం మూవీ డిఫరెంట్గా చేసాము, మీ కథ డిఫరెంట్, మూవీ డిఫరెంట్ కాబట్టి మీ పేరు రాలేదు అని చెప్పేసి అన్నారు. అది కూడా తప్పండి. యాక్చువల్గా 3 Idiots 5.something నావల్కి సమానంగానే తీశారు. సో దానికి ఆయన క్రెడిట్ ఇవ్వాల్సింది, రైటర్గా ఆయన క్రెడిట్ ఇవ్వాల్సింది. సో ఆ విషయాన్ని అక్కడ పక్కకు పడితే ఈ ఇష్యూలో ఈయన రాసిన నవల మ్యాన్ రోబో అనేది ఈయన రాసిన నవల, ఈ స్టోరీ ఆధారంగా తీస్తే కనుక ఈయనకి రోలింగ్ క్రెడిట్ ఇవ్వాలి. అది మోరల్ రైట్ అంటారు, ఆదర్స్ మోరల్ రైట్. అది కాకుండా ఎకనామిక్ రైట్స్ ఉంటాయి. ఎకనామిక్ రైట్స్ ఆబ్వియస్లీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ఆయనకి ఎనీథింగ్ కమర్షియల్, ఇది మనం బిజినెస్ యాంగిల్లో చూస్తే, కమర్షియల్ యాంగిల్లో చూస్తే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ ఈస్ కమర్షియల్, కాపీరైట్ ఈస్ నో ఎక్సెప్షన్. కాపీరైట్ కూడా కమర్షియల్ గా ఆయనకి, ఆయన రాసిన కథకి ఆయనకి రెమ్యునరేషన్ ఆయనకి ఇవ్వాలి. అంటే కాపీరైట్ తగ్గ రెమ్యునరేషన్ ఇవ్వాలంటున్నారు. విజయార్కే గారు మీరు అంటున్నారు, మీరు రాసిన మ్యాన్ రోబోలో రూపొందించిన కథ రోబో కథ ఒకటేననేది. అంటే మీరు రూపొందించిన మ్యాన్ రోబోలో కథ ఎలాంటి కథ, ఇన్ బ్రీఫ్ గా చెప్పగలరు? ఇప్పుడు అది నేను రైట్ నౌ ఆ స్టోరీ మొత్తం రివీల్ చేయలేను. ఒకటి మాత్రం క్లియర్ చెప్పవలసి అంటే 2 సమాంతరమైన పాత్రలు, 2 అంటే మీరు ఇప్పుడు చెప్పినంత మాత్రాన రోబోలో కథాంశం మార్చే ప్రయత్నం కూడా అవైలబుల్ మార్కెట్ లో ఉందండి. ఇంకా ఈయన సంశయం ఏంటంటే నేను కథ చేస్తే ఆ సినిమాకి ఇంట్రెస్ట్ పోతుంది, పబ్లిక్ సినిమా చూడరు అని ఆ బాధ కూడా ఈయనకి ఉందండి. ఇది ఈయనకు ఉండాల్సింది లేదు. యాక్చువల్గా ఈయన రివీల్ చేయాలి. విజయ్ కుమార్ గారు అలాగని ఎందుకు అనుకోవాలి? ఒకవేళ దీన్ని బయట పెట్టడం వల్ల ఒక ఇబ్బంది ఉండొచ్చు. బుక్ మార్కెట్ లో ఉందండి, బుక్ మార్కెట్ లో ఉంది, ఎవరైనా చదువు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీడియా ముందు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మొత్తం రివీల్ అయిపోతుంది, పబ్లిక్ కి ఇంట్రెస్ట్ పోతుంది అన్న బాధ ఆయనకు ఉంది. అసలు యాక్చువల్ గా సంతృప్తి చేసే వాళ్ళకి ఉండాలి. ఈయన యాక్చువల్గా ఒకటి చెప్పగలండి, ఒక ఇండియన్ కు మాత్రమే దేశభక్తి లేదు, ఇండియన్ సృష్టించిన రోబో కూడా దేశభక్తి, హ్యూమన్ ఎమోషన్స్, హార్ట్, లవ్ ఉంటాయని చెప్పడం అనేది ఇట్స్ దేశభక్తి పరాకాష్ట. నా రోబోలో ఉన్న పాత్ర అదే, ఇంకా అంతగా క్లియర్ చెప్పాను. ఇండియన్కే కాదు, ఇండియన్ సృష్టించే రోబోకి కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, దేశభక్తి ఉంటుంది. అంటే ఒక భారతీయుడు సృష్టించే ఒక రోబో, రోబో కూడా ఒక ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉంటాయి, దేశ పేట్రియాటిజం, తర్వాత లవ్, ఈ ప్రపంచంలో రోబోకి ఆటోమేటిక్ గా వచ్చాయని చెప్పేసి సారాంశం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ విజయార్కే గారు. మీరు ఏదైతే క్లారిఫికేషన్స్ కోరారో ఆ క్లారిఫికేషన్ కూడా త్వరలో వస్తాయని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా మనం చూస్తున్నాం
విజయార్కే రచయిత 2002లో మ్యాన్ రోబో అనే ఈ బుక్ ని రాశారు. దీనిలో ఉన్న కథ త్వరలో విడుదల కాబోతున్న భారీ చిత్రం రోబో కథ ఒకటేననేది ఈయన చేస్తున్న వాదన. దీనికి సంబంధించి ఇప్పటికే క్లారిఫికేషన్ కోసం దర్శకుడు శంకర్కి ఈమెయిల్ చేశాం. నిర్మాతలు కూడా ఒక కాపీ పంపించి ఒక లెటర్ కూడా పంపించాం. సరైన వివరణ లేదు. ఒక వివరణ లేకుండా రోబో రిలీజ్ అయిన తర్వాత ఆ కథలో అంశాలు నవలలో అంశాలు ఒక్కటైతే తప్పనిసరిగా న్యాయ పోరాటం ఏ విధంగా చేయాలో ఆ విధంగా ముందుకు పోతానని విజయార్కే అంటున్నారు. చూద్దాం, త్వరలోనే ప్రేక్షకులను అలరించనున్న భారీ రోబో చిత్రం మరో వివాదాలు ఎంతవరకు సమసిపోతాయో, ఇంకా వివాదాలు వెంటాడతాయో వేచి చూడాలి. దీనికి కాలమే సమాధానం చెప్తుంది. స్టే విత్ us. ఇనుములో హృదయము మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే పూజించే యంత్రుడు పువ్వాసనకొచ్చాడు మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు గూగుల్కే అందరి అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మననున్నాడు Hello, don't get any ideas. న్యూటన్ విధియా